నమస్తే. హిందూ పురాణాల్లో మనందరికీ ఎంతో సుపరిచితమైన ఎంతో ఇష్టమైన ఒక దేవుడు గురించి బహుశా మనకు అంతగా తెలియని చాలా సున్నితమైన మరియు రహస్యమైన ఒక కోణాన్ని ఈరోజు మనం అన్వేషించబోతున్నాం. ఈ విశ్లేషణలో ఒక మహావీరుడి వెనుక ఉన్న ఆ మృదువైన ప్రేమపూర్వకమైన వ్యక్తిత్వాన్ని మనం తెలుసుకుంటాం. మరింకెందుకు ఆలస్యం, నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఆ మహాయోధుడికి అతీతంగా అడవికి ఆ రహస్య సంరక్షకుడెవరై ఉంటారు? ఈ రహస్యాన్ని ఛేదించాలంటే ఆ అజేయమైన శక్తి సామర్థ్యాల కథలను కొంచెం పక్కన పెట్టి అత్యంత స్వచ్ఛమైన మృదువైన సహవాసం వైపు సాగిన ఒక ప్రయాణాన్ని మనం చూడాలి. ఇది కేవలం బలం గురించి మాత్రమే కాదండోయ్, అపారమైన ప్రేమ, బాధ్యత గురించి కూడా వివరిస్తుంది. మొదటి విభాగం విధి యొక్క బిడ్డ, ఆ అజేయమైన శక్తికి పునాదిగా నిల్చిన స్వచ్ఛమైన అమాయకత్వం ఎలా మొదలైందో ఇక్కడ చూద్దాం. సాధారణంగా పర్వతాలనే అవలీలగా ఎత్తగల అజేయమైన శక్తిగా మనందరికీ ఆ రూపం బాగా తెలుసు. కాని ప్రాచీన పురాణ కథలను ఒకసారి లోతుగా పరిశీలిస్తే వాస్తవానికి ఒక పసివాడి స్వచ్ఛమైన అమాయకత్వం, ఈ ప్రపంచాన్ని చూసి ఆశ్చర్యపోయే తత్వం మనకు కనిపిస్తాయి. అంతటి బలం వెనుక కల్వశం లేని ఒక పసి హృదయం దాగి ఉంది. ఉదాహరణకు, ఒక చిన్నారిగా ఉన్నప్పుడు ఆకాశంలో ఉదయిస్తున్న సూర్యుణ్ణి చూసి ఏదో తీపిపండు అని భ్రమపడి నిర్భయంగా పైకి దూసుకెళ్లిన ఆ సంఘటన మనకు తెలిసిందే కదా. అలా దూసుకెళ్లినప్పుడు ఇంద్రుడు వజ్రాయుధం తగిలి దవడ విరిగి హనుమాన్ అనే పేరు స్థిరపడింది. పుట్టుకతోనే ఉన్న ఆ నిర్భయత్వానికి, ఆ అమాయకత్వానికి ఇదొక చక్కటి నిదర్శనం. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక కీలకమైన విషయముంది. అదేంటంటే, ఒక స్వచ్ఛమైన వానరతత్వం. అంటే ఇతరులను మెప్పించాలనే కోరిక ఏమాత్రం లేని, కల్మషం లేని అమాయకత్వమన్నమాట. ఈ దైవిక సంరక్షకుడి నిజమైన స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ఇదే అసలైన కేంద్ర బిందువు. తన దగ్గర ఎంతటి శక్తులు ఉన్నాసరే ఆ సాధారణమైన, నిరాడంబరమైన వ్యక్తిత్వమే ఆ మహావీరుడికి ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టింది. ఇక తర్వాతి విభాగం అత్యున్నత సంరక్షకుడు. కాలక్రమేణా ఆ స్వచ్ఛమైన అమాయకత్వం ఒక సాటిలేని రక్షణశక్తిగా ఎలా పరిణామం చెందిందో ఇప్పుడు చూద్దాం. శ్రీరాముని ద్వారం వద్ద కాపలా ఉండే ఒక గొప్ప సంరక్షకుడుగా విశ్వవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన రూపమిది. ఆ అనుమతి లేకుండా లోపలికి ఎవ్వరూ ప్రవేశించలేరు. అంతిమ ద్వారపాలకుడుగా, రక్షకుడుగా ఉన్న ఒక అత్యంత లోతైన పాత్ర ఇక్కడ స్థిరపడింది. భగవంతుణ్ణి చేరుకోవాలంటే ముందుగా ఈ రక్షకుడి ఆశీస్సులు పొందాలనేది దీని వెనుకున్న అసలైన అంతరార్థం. ఇక్కడొక అద్భుతమైన వైరుధ్యాన్ని మనం గమనించొచ్చు. ఒకవైపు చూస్తేనేమో అశోకవనంలో సీతమ్మకు ఓదార్పునివ్వడానికి అత్యంత చిన్నదైన, ఎవరికీ కనిపించని సూక్ష్మరూపం. మరోవైపు చూస్తే విశ్వానికి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కోవడానికి, లంకను దహనం చేయడానికి భయంకరమైన, బ్రహ్మాండమైన వికటరూపం. ఇలా సందర్భానికి తగ్గట్టుగా, అవసరాన్ని బట్టి పూర్తిగా మారిపోగలే ఈ లక్షణం నిజంగా అసాధారణమైనది కదూ. మూడవ విభాగం పాతాళలోకంలో రక్షణ. ఈ అత్యున్నతమైన రక్షణ ప్రవృత్తి సీతాదేవి కవలపిల్లలైన లవకుశుల చుట్టూ ఎలా తిరుగుతుందో అస్సామీ అద్భుత రామాయణంలో చాలా చక్కగా వివరించారు. సీతమ్మ భూమాత ఒడిలోకి చేరిన తరువాత ఒక ఊహించని పరిణామం జరుగుతుంది. సర్పరాజు వాసుకి లవకుశులను అపహరించి పాతాళంలోని నాగలోకానికి తీసుకుపోతాడు. అప్పుడు మన విశ్వాసపాత్రుడైన సంరక్షకుడు ఊరుకుంటాడా? ఆ పిల్లల కోసం నేరుగా భూగర్భంలోకి ఒక సాహసోపేతమైన రక్షణయాత్ర చేస్తాడు. ఆ తర్వాత ఒక భీకరమైన యుద్ధం, రాజీ ఒప్పందం జరిగి పిల్లలు సురక్షితంగా తిరిగి భూమిపైకి చేరుకుంటారు. అయితే ఈ సంఘటన ద్వారా ఆ రక్షకుడికి, లవకుశులకు మధ్య ఒక గాఢమైన, రహస్యమైన బంధం ఏర్పడుతుంది. విడిపోయిన ఆ రాజకుటుంబాన్ని పరోక్షంగా తిరిగి కలిపిన ఘనత ఈ రక్షకుడిదే అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. నాలుగవ విభాగం అడవిలో రహస్య స్నేహితుడు. ఇది ఈ విశ్లేషణను అత్యంత భావోద్వేగభరితమైన జానపద కథల అధ్యాయం వైపు తీసుకువెళుతుంది. విశ్వాన్ని గడగడలాడించే ఆ మహాశక్తిమంతుడు అడవిలో లవకుశులతో ఆడుకోవడానికి ఏకంగా ఒక సాధారణ కోతి రూపంలోకి మారిపోవడం బహుశా చాలామందికి తెలియని విషయం. అవును, వాళ్లతో కలిసి ఆడుకుంటూ, పండ్లు తినిపిస్తూ, ఆ దట్టమైన అడవిలోని రహస్యాలను వాళ్లకు నేర్పుతూ ఒక అద్భుతమైన రహస్య స్నేహితుడిగా మారిపోయాడు. ఇది అత్యంత మృదువైన వాత్సల్యానికి నిదర్శనం కాక మరేమిటి?
జానపద సంప్రదాయంలోని ఈ హృదయ స్పర్శకమైన కథను ఒకసారి లోతుగా గమనిస్తే ఈ సున్నితమైన సంరక్షణ అనేది అంకిత భావంగల ఆ రక్షకుడికి మరియు సీతమ్మకు మాత్రమే సురక్షితంగా దాచబడిన ఒక ప్రైవేట్ రహస్యం అని అర్థమవుతుంది. తండ్రికి దూరంగా ఉన్న పిల్లలకు ఏ లోటు రాకుండా చూసుకోవాలన్న ఒక మాతృమూర్తి ఆరాటానికి ఒక గొప్ప భక్తుడిచ్చిన అత్యంత విలువైన బహుమతి ఇది. ప్రాంతీయ కథలు మన దృష్టిని విశ్వాన్ని వణికించే ఆ భీకర యుద్ధాల నుండి నిశ్శబ్దమైన అడవిలో లవకుశులతో పంచుకునే ఈ ఆత్మీయమైన క్షణాల వైపు చాలా అందంగా మళ్లిస్తాయి. భక్తి అంటే కేవలం చేతులు కట్టుకుని నిలబడటం మాత్రమే కాదు, ఆ బాధ్యతను ప్రేమతో పంచుకోవడమని ఈ కథలు మనకు చెబుతున్నాయి. ఇక చివరి విభాగం ఆనందంగా ఆడుకునే రక్షకుడు. ఈ రహస్య సంరక్షణ పౌరాణిక శక్తి యొక్క నిజమైన స్వభావం గురించి మనకు అసలు ఏమి తెలియజేస్తుందో ఇక్కడ చూద్దాం. ప్రాచీన పద్యాలు సాధువులను, సన్యాసులను, అలాగే అమాయక పిల్లలను రక్షించడాన్ని ఎంతో గొప్పగా ప్రశంసిస్తాయి. అంటే నిజమైన శక్తి అనేది ఎప్పుడూ కూడా అహంకారం కోసమో లేదా ఇతరులపై ఆధిపత్యం చెలాయించడం కోసమో కాదని ఇవి నొక్కి చెబుతున్నాయి. బలమంటే భయపెట్టడం కాదు, రక్షించడం. విశ్వాన్ని కాపాడే ఆ బలీయమైన రక్షకుడు అడవిలో పిల్లలని నవ్వించే ఒక ఉల్లాసభరితమైన, నిరాడంబరమైన కోతిగా ఉండటంలోనే అంతకంటే ఎక్కువ ఆనందాన్ని, ప్రయోజనాన్ని కనుగొన్నాడు. అసలైన బలం వినయంలోనే ఉంటుంది అన్నదానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఇంకేముంటుంది? అత్యంత అసాధారణమైన దైవిక శక్తి అనేది స్వచ్ఛమైన మరియు నిస్వార్థమైన ప్రేమలో, అలాగే సంతోషకరమైన ఆటల వంటి సాధారణ చర్యలలో ఎంతో సంపూర్ణంగా దాగి ఉంటుందో కదా. నిజమైన అజేయత అనేది భయపెట్టే శక్తిలో లేదు, కాని అమాయకత్వాన్ని పోషించే, కాపాడే ఆ సున్నితత్వంలో ఉంది. మరి అంతటి శక్తివంతమైన దేవుడు కూడా ఒక సామాన్యమైన, ప్రేమపూర్వకమైన స్నేహితుడిగా మారడం వెనుకున్న ఆంతర్యమేమిటంటారు? ఆ ఆలోచనతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం. మన ఈ అన్వేషణలు భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగుతాయి.